నల్గొండ జిల్లా కేంద్రంలో హైదరాబాద్ రోడ్డులో గల తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు విగ్రహానికి గత రాత్రి కొంతమంది దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించడం జరిగింది. ఈ సందర్భంగా నల్గొండ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ కసిరెడ్డి శేఖర్ రెడ్డి, ఎల్వి యాదవ్ ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి విగ్రహాన్ని శుద్ధి చేసి పూలమాలలతో అలంకరించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో హైదరాబాద్ రోడ్లో గల తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు విగ్రహానికి గత రాత్రి కొంతమంది దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించడం జరిగింది. ఈ సందర్భంగా నల్గొండ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కన్వీనర్ కసిరెడ్డి శేఖర్ రెడ్డి, ఎల్వి యాదవ్ ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి విగ్రహాన్ని శుద్ధి చేసి పూలమాలలతో అలంకరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎట్టి సంఘటన చాలా విచారకరం. బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించి వారి అభివృద్ధి కోసం కృషి చేసిన దేవుడు లాంటి మనిషి, అవినీతి మచ్చలేని నాయకుడు, దేశంలోనే మొట్టమొదటిసారిగా సంక్షేమ పథకాలు కూడు, గూడు, గుడ్డ మరియు వితంతు వృద్ధాప్య పింఛన్లు ప్రవేశపెట్టినటువంటి నాయకుడి విగ్రహానికి నిప్పు పెట్టిన సంఘటన సిగ్గుమాలిన చర్య. కొంతమంది కుహానవాదులు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అడుగు పెడితే మిమ్మల్ని అధికారంలోకి రానివ్వరన్న ఉద్దేశంతో కుటిల ప్రయత్నంతో ఇటువంటి సంఘటనలకు పాల్పడిన వారిపైన వెంటనే విచారణ చేపట్టి ఇలాంటి విద్రోహ శక్తులను 24 గంటలు తమరు పట్టుకొని ఇలాంటి చర్యలకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని నల్గొండ తెలుగుదేశం పార్లమెంటు పార్టీ పక్షాన నల్గొండ ఎస్పీకి మెమోరాండం ఇవ్వడం జరిగింది. లేని పక్షంలో భవిష్యత్తులో జాతీయ రాష్ట్ర పార్లమెంటు పార్టీ కార్యాచరణ చేపడుతుంది. దీని వెనుకాల ఎంత పెద్ద మనుషులు ఉన్నా వెంటనే అరెస్టు చేయాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కూరెళ్ల విజయ్ కుమార్, గుండు వెంకటేశ్వర్లు, ఎంకేఐ సిద్దిక్, కాంచనపల్లి క్రాంతికుమార్, వనమా మనోహర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు నల్గొండ నడిబొడ్డులో ఉన్నటువంటి హైదరాబాద్ రోడ్డు గల నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నిప్పంటించినటువంటి దుండగులను వెంటనే శిక్షించాలని తెలంగాణ నల్గొండ పార్లమెంటు తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ముఖ్యంగా తెలంగాణలోనే మరి స్వతంత్రాన్ని తీసుకొచ్చి బడుగుల జీవితాల్లో వెలుగులు నింపినటువంటి నాయకుడిని, తెలంగాణకి ఆర్థిక స్వతంత్రాన్ని తీసుకొచ్చి మరి బడుగు బలహీన వర్గాల వారికి వనెదెచ్చిన నాయకుడిని ఈ రోజు దుష్ట శక్తులు నల్గొండ పట్టణంలో హైదరాబాద్ రోడ్డు గల విగ్రహానికి ఇవాళ నిప్పంటించడము ఆరాధ్య ధ్యేయం. తెలుగు ప్రజల అభివృద్ధి కోసం, ఆత్మగౌరవం కోసం నిరంతరం పోరాటం చేసిన, నిరంతరం శ్రమించిన ఎన్టీ రామారావు గారి విగ్రహానికి కొంతమంది దుండగులు రాత్రి నిప్పంటించిన సంఘటన చాలా విచారకరం. ఏమైనా చర్యగా, సిగ్గుమాలిన చర్యగా మేము వర్ణిస్తా ఉన్నాం. వెంటనే అట్టి దుండగులను ఎస్పీ గారు, పోలీసు యంత్రాంగం వెంటనే గుర్తించి వెంటనే శిక్షించి
మన కఠిన చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని నిప్పిపెట్టడం అంటే తెలుగు ప్రజలకు అది ఒక సిగ్గుచేటైన చర్య. ఎందుకంటే ఆయన మొదలు తెలుగుదేశం పార్టీని స్థాపించింది తెలుగువారి ఆత్మగౌరవం కోసం, తెలుగు ప్రజల అభివృద్ధి కోసం దృష్టితోటి ఇక్కడ తెలంగాణ జిల్లా హైదరాబాద్ కేంద్రంగా నాడు తెలుగుదేశం పార్టీ స్థాపించిన అనంతి కాలంలోనే ఆయనకు ఎటువంటి మచ్చ లేకుండా ఎంతోమంది రాజకీయ నాయకులకు అన్ని రకాల కొన్ని అవినీతి మార్గాలను కొన్ని రకాల ఎలిగేషన్ చూసాం. ఆయనకు ఎటువంటి మచ్చలేని పరిపాలన చేసి ఆయన తెలుగు ప్రజల కోసం నిరంతరం శ్రమించిన మహానాయకుడు. అటువంటి మహానాయకుడిని అందరం గుర్తుంచుకోవాలి. ఎవరైనా సరే ఇక్కడ భేదాలు ఉండొచ్చు, వాదాలు పార్టీలో వాళ్ళ పాలసీస్ ఉండొచ్చు, ఎన్ని పాలసీస్ అయినా కూడా ఒక భారతదేశంలో ప్రతి నల్లగొండ నడిబొడ్డులో గల గౌరవ శ్రీ నందమూరి తారక రామారావు గారి కాంస్య విగ్రహానికి నిప్పంటించిన దుండగులను ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి జిల్లా ఎస్పీ గారికి పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ ఎన్టీ రామారావు అంటే అందరికీ ఆరాధ్య దైవం. ఆయన కేవలం చలనచిత్ర రంగంలో రారాజుగా, అదేవిధంగా ఒక రాజకీయ పార్టీని పెట్టి 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చిన ఏకైక రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం జపం చేయకుండా ఇవాళ ఏ నాయకుడు కూడా నిద్రపోదలేడు. ఎన్టీఆర్ గారిని, తెలుగుదేశం పార్టీని, నారా చంద్రబాబు నాయుడిని ఏ ఒక్కరోజైనా స్మరించని నాయకుడు ఇవాళ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎవరు లేరు. ఆ రాష్ట్ర జాతీయ నాయకులని విగ్రహాలకు నిప్పండించడం అంటే తన కొరివిని తానే అంటించుకున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా యావత్ తెలుగు ప్రజలు ఇవాళ 2 రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో 95% ఉన్న స్ట్రైకింగ్ రేటుతో ఎన్డీఏ కూటమి ద్వారా అధికారంలోకి వచ్చింది. రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా ఎన్డీఏ కూటమి రేపు వచ్చే 2028లో ఖచ్చితంగా ఉమ్మడి కార్యాచరణతోటి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. ఇలాంటి దుందుడుగు చర్యలతోటి అనేక మంది మీడియా ముసుగులో కావచ్చు, రాజకీయాల ముసుగులో కావచ్చు, అనేక మంది తెలుగుదేశం పార్టీని ఆంధ్ర పార్టీ అంటా ఉన్నారు. ఆంధ్ర పార్టీ కాదు, ఇది హైదరాబాద్ నడిబడ్డులో పుట్టిన ఏకైక ప్రాంతీయ పార్టీగా అవతరించి ఈరోజు జాతీయ పార్టీగా ఎదిగిన తెలుగుదేశం పార్టీని విమర్శించే వాళ్ళకు ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ లేని ఇవాళ ఏ నాయకుడో ఇవాళ అభివృద్ధి చెందింది చెప్పాలి. నిన్న కూడా గుత్తా సుఖేంద్ర సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆనాడు ఎన్టీ రామారావు గారు మరి తెలుగుదేశం పార్టీని బడుగు బలహీన వర్గాలతో స్థాపించి మరి అందరికీ కూడా కూడుగుడ్డ నినాదంతో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ మరి అలాంటి నాయకునికి మరి విగ్రహానికి నిప్పు పెట్టడం చాలా బాధాకరం. వారిని తక్షణమే అరెస్ట్ చేసి వారికి సరైన వారిపై యాక్షన్ తీసుకోవాల్సి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.